అది 40 రోజుల ప్రార్థనలో మనం ప్రతిరోజు ఒక్కొక్క పరిచయులు ఒక గుణ లక్షణాలను చూసుకుంటూ వస్తున్నాం. అసలు పరిచయులు ఎవరు అని చూస్తే యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నవారు, యేసు ప్రభుని తప్పుపట్టడానికే వీళ్ళు యేసు ప్రభుతో తిరుగుతున్నవారు వీళ్ళు. అయితే ఈ పరిచయులు అని అంటే వీళ్ళు ఎటువంటి వారంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని నీతిని చెప్పేవారు, అటువంటి వారు ఈ పరిచయులు. అయితే యేసు ప్రభు విషయంలో చూసినప్పుడు తప్పు పట్టడానికే వీళ్ళు కాసుకొని యేసు ప్రభుని ఎలా అయినా నేరస్తుడు చేయాలనే కోసము, యేసు ప్రభుని ఎలా అయినా భూమిలో లేకుండా చేయాలనే కోసం వీళ్ళు యేసు ప్రభుతో తిరుగుతున్నారు ఈ పరిచయులు అనేవారు. అయితే ఆ పరిచయుల ఒక గుణ లక్షణాన్ని ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. పరిచయులను చూసినప్పుడంతా యేసు ప్రభు గద్దించాడు, వాళ్ళని చూసి ఇలాగ మీరు నడుచుకోవద్దని అన్నాడు. తనలో పాపం లేదని బ్రతుకుతున్నవారు కానీ పాపస్తులు, అటువంటి వారు కాబట్టి వీళ్ళని దేవుడు ఎక్కడ చూసినా గద్దిస్తున్నవాడు. అటు గుణలక్షణాన్ని ఈరోజు మనం చూసుకోబోతున్నాం. గమనిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24 వచ్చిన చదువుతాం. పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయనను ఎలాగ సంపాలనుకొని ఆయనకు విరోధంగా ఆలోచించరి. ఈ పరిసయ్యులంట ఎలా అయినా ఆయన సంపదమా అని చెప్పి వీళ్ళు కలిసి ఆలోచించారంటే ఈ పరిసయ్యులు అందరూ. ఎందుకు, ఏంటికి సంపాల్సిన అవసరం ఏంది అని అంటే ఆయన మీద అసూయ అంట. ఏందే యేసుక్రీస్తు మీద అసూయ అని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 17-18 వచ్చిన చదివితే మనకు అర్థమవుద్ది. చదువుదాం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు? బరబ్బనా, క్రీస్తు అనే యేసునా అని వారిని అడిగిరి. ఏలయనగా వారు అసూయ చేత ఆయన్ని అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. పిలాతుకే తెలుసు ఏంది, యేసు ప్రభుని అసూయ చేత అప్పగించారని. ఎందుకు ఇంత అసూయ యేసు ప్రభు మీద అని అంటే గమనించాలి. ఇక్కడ పిలాతుకు కూడా తెలుసు ఏందని, ఈ యేసు ప్రభుని అసూయ చేత అప్పగించారని. అప్పుడు వీళ్ళకి ఎందుకు అసూయ అని అంటే, ప్రభు వీళ్ళు చేయింది యేసు ప్రభు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు అంటే, కళ్ళు లేని వారికి చూపిస్తున్నాడా, కాళ్ళు లేని వారిని నడిపిస్తున్నాడా, పడకలో ఉన్న వారిని లేవనెత్తాడా, మరి చనిపోయిన వారిని బ్రతికించాడు. ఇవన్నీ కూడా వచ్చి ఈ పరిచయలు గుండ కాల. ఈ పరిచయలు గుండ కాకపోయేలకే, ఈ పరిచయలు గుండ కాక యేసు ప్రభు ఇవన్నీ చేస్తుండేళ్ళకి వీళ్ళకి అసూయ కలిగింది. ఒకటి. రెండోది ఎందుకు అసూయ అని అంటే, అంతవరకు సమాజంలో వీళ్ళకే విలువ, ఈ పరిచయులకి విలువ. అందరూ వీళ్ళనంటే ఒక దేవుళ్ళలాగా, వీళ్ళ మాట అంటే ఒక శాసనం, వీళ్ళ మాట ఒక ధర్మశాస్త్రం లాగా. అటువంటి వీళ్ళ మాట వింటున్న వారు ప్రజలంతా కూడా అందరూ ఈ పరిచయులు వెంబడించేవారు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు పరిచర్యకి వచ్చాడో అందరు ఎటు తిరిగారు తెలుసా? యేసు ప్రభు పక్క తిరిగారు. యేసు ప్రభు పక్క తిరిగిన వెంటనే వీళ్ళకి అసూయ వచ్చింది. ఆ యేసు ప్రభు మీద వీళ్ళకి అసూయ కలిగిందండి. ఈ పరిచర్యలో ఉన్న గుణ లక్షణము మరొకటి ఏంటంటే అసూయ మనసు కలిగిన వారు. అంటే అసూయ కలుగుద్ది. అసూయ కలిగిన తర్వాత రెండో భావం ఏముంటుందంటే, అసూయ కలిగిన వ్యక్తి మీద పగ పెంచుకుంటారు. పగ ఏం చేస్తుందంటే వాళ్ళని చంపటానికి కూడా ఉద్దేశిస్తుంది. అప్పుడు అసూయ అనేది ఎంత ఘోరమైన పాపం అంటే, ఈరోజు అసూయ గురించి తెలియక అనేక క్రైస్తవులు కూడా ఈరోజు బాగుంటారు, ఏ అలవాట్లు ఉండవు, మంచి మంచి ప్రవర్తనలు ఉంటాయి, కానీ అసూయ ఉంటుంది, హృదయంలో అసూయ ఉంటుంది. అసూయ ఉంటే అంతే ఏంది అని అంటే, ఎదుటివాడు బాగుంటే తట్టుకోలేని మనసు, అది అసూయ. తట్టుకోలేని మనసు, ఇంకా మన భాషలో చెప్పినా ఎదుటోడు బాగుంటే మన కడుపు మండుతుంటుంది. గమనించాలి. వాక్యం ఉందండి. సామెతల 14వ అధ్యాయంలో 30వ వచనంలో ఈ మాట ఏమని చెప్తుంటుందంటే, అసూయ అంట శరీరానికి కుళ్ళు అని రాసి ఉంటుంది. చదువు.
చదువమ్మా. సాత్వికమైన మనసు శరీరానికి జీవము, మచ్చరము ఎముకలకు కుళ్ళు. అంటే అసూయ. మచ్చరం అంటే అసూయ. అసూయ ఏందంట? ఎముకలకు కుళ్ళు అంట. అంటే అసూయ కలిగితే ఒంట్లో ఆరోగ్యం కూడా పోద్దండి. కొందరికి కారం తిని 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 కడుపు మంట, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. కొందరికైతే ఎదుటోడు బాగుండటం ఓర్చుకోలేక వీడికి కడుపులో మంట వచ్చి 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 గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అర్థమవుతుంది నీకు? కారం తిని తిని గ్యాస్ ట్రబుల్ వస్తే కొందరికి, వీడికి ఇంక ఈ అసూయ పట్టేవాడికి ఏం కడుపులో మంట. వీడికి ఎటువంటి గ్యాస్ ట్రబుల్ అంటే ఎదుటోడు బాగుండటము ఓర్చుకోలేక వీడికి కడుపులో మంటలేస్తుంది. వీడికి మంట లేసి అది గ్యాస్ ట్రబుల్గా మారుతుంది. ఇది ఈరోజు కడుపు మంట ఎందుకు? ఒక్కొక్కరు అంటారు, అయ్యా మేము బాగుంటాము, మా అన్నదమ్ములకి కడుపులో మంట అయ్యా, మేము బాగుంటామా. మరి ఎప్పుడు నాశనం అవుతామా అని కోరుకుంటారు అయ్యా వాళ్ళు. మేము బాగుండేదానికి ఇష్టపడరు అయ్యా వాళ్ళు. మేమేదో బాగా ఏదో మా కష్టజీతం మీద మేము బతుకుతున్నాం, మా సంపాదన మేము బతుకుతున్నాం. వాడు కూడా బతుకొచ్చు కదా, వాడు కూడా ఉండొచ్చు కదా. అలా ఏదో నా సంపాదన నేను పెద్దోడిని అవుతుంటే ఏదో వాడు నాకు అన్నం పెట్టినట్టు, వాడు నన్ను పోషించినట్టు, వాడికి ఎందుకో ఇంత కడుపు మంటయ్యా మా మీద అని అంటారా లేదా? గమనించాలి. ఈరోజు ఈ ఒక అసూయ ఎక్కడ కలుగుద్ది, ఎప్పుడు కలుగుద్ది, ఎవరికి కలుగుద్ది అనే విషయాలే ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఈ అసూయ ఉన్నవారు ఎవరంటే పరిసయ్యుల గుణలక్షణం వారు. నీలో అసూయ ఉందంటే నువ్వు పరిసయ్యుల గుణలక్షణం కలిగిన వాడివి. దేవుడు నిన్ను ద్వేషిస్తున్నాడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, దేవుడు నిన్ను అసహ్యించుకుంటున్నాడు. అసూయ అనేది ఉండకూడదు. ఈరోజు అసూయ ఎట్టుంటుందంటే, మొదటి ఎవరికాడ ఎక్కడ ఎప్పుడు వస్తుందంటే అన్నదమ్ముల్లో మొదటికి వస్తుందండి. చదువుదామా? ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనం 9వ వచనం 2 చదువుదాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించేది చూసి వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఈయనకి ఎన్ని మంది కుమారులు? యాకోబు కంటే 12 మంది రండి. ఈ 12 మందిలో ఈ యోసేపు చివరకు పుట్టినవాడు అనమాట. ఈ చివరకు పుట్టేళ్ళకి యోసేపు మీద కొద్దిగా ప్రేమ. ఎవరికి? ఈ తండ్రికి. ఈ తండ్రికి ప్రేమ అయితే ఈ తండ్రి ఏం చేశాడంటే ఆ పెద్ద కుమారులకి తీసిచ్చేదానికంటే ఈ చిన్న కుమారుడికి మంచి రంగుల వస్త్రం, ఒక చొక్కా కుట్టిస్తాడు. కుట్టించాలకే ఇది అన్నదమ్ములు చూసి, ఒరే ఈయన మాత్రం నాయన భలే ప్రేమిస్తున్నారా అని చెప్పి వాడి మీద పగబట్టారు. ఎవరి మీద? యోసేపు మీద. చదువు. అతని కొరకు విచిత్రమైన నిలుట అంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. గమనించాలి, వీళ్ళెవరు? సొంత అన్నదమ్ములు, రక్త సంబంధులు. ఈ తండ్రి వాళ్ళకంటే ఎక్కువగా మరి యోసేపుని ప్రేమిస్తున్నారని తెలుసుకున్న వెంటనే ఆ తమ్ముడిని పగబట్టారు అన్నలు కలిసి. ఇప్పుడు ఈ రోజులలో ఎక్కడ అసూయ కానొస్తుంది అంటే అన్నదమ్ముల మధ్యన ఎక్కువ అసూయ కానొచ్చేది. ఈరోజు బామార్తి బతకొడతారు, అన్నదమ్ములు సాగు కొడతారని ఒక మాట ఉంటుంది. అది ఎందుకన్నారో ఏమన్నారో కానీ ఇక్కడ యోసేపు కథలో చూస్తే వాస్తవం చెప్పాలంటే అన్నదమ్ములే ఈయన సాగు కోరారు, అన్నదమ్ములే ఈయన అనుకున్నారు. ఆయన కొట్టారు, లోయలేశారు, అమ్మి వేశారు. ఎక్కడ అసూయ పుట్టింది? అన్నదమ్ముల మధ్యన. ఈరోజు అనేక కుటుంబాలలో, క్రైస్తవుల కుటుంబాల్లో ఈరోజు అన్నదమ్ముల మధ్యనే ఈరోజు అసూయలు ఉన్నాయి. దేవుని నమ్ముకునేవారే, దేవుని వెంబడించేవారే, దేవుని వాక్యం బోధించేవారు, దేవుని కోసం పాటలు పాడేవారు, దేవుని కోసం వాడబడేవారే ఈరోజు చూస్తే ఆ అసూయ అనేది మాత్రం పోనంటుందండి.
అసూయ అనేది మాత్రం బాగానే ఉంటుంది. ప్రతి దాంట్లో అన్నదమ్ములకి మధ్యన అసూయ. నీ అన్న బాగుంటే నువ్వు బాగున్నావు, మా అన్న బాగున్నాడు నేను బాగున్నట్టు నువ్వు అనుకో. నీ తమ్ముడు బాగుంటే నా తమ్ముడు బాగున్నాడు నేను బాగున్నట్టు అనుకో. ఈరోజు ఆ భావం లేదు. వాడు బాగున్నాడా, వాడు బాగుంటాడయ్యా, నన్ను నాశనం చేశాడు అని ఈ రీతిగా అన్నదమ్ముల మధ్యన ఈరోజు అసూయలు, అన్నదమ్ముల మధ్యన ఈరోజు మరి ఎట్టాటి భావం కలిగి ఉంటుందంటే, ఒక చిన్న సంఘటన ద్వారా నేను చెప్తాను. ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారంటే, ఇద్దరు పొలము కాడ మరి ఆస్తుల కాడ గొడవలు పెట్టుకొని ఇద్దరు అరుచుకున్న తర్వాత తమ్ముడు ఏం చేశాడంటే ఫోన్ చేసి, అన్నా మనకెందుకురా గొడవలు, మనమిద్దరం తల్లి బిడ్డలమరా, ఎంత బాగా మనం చిన్ననాటి నుంచి పెరిగాము, ఈరోజు ఆస్తుల కాడ ఎందుకురా గొడవలు మనకి, ఒరే మాట్లాడుకొని తీర్చుకుందాంరా మన బాధలు మన కష్టాలు అని ఈ తమ్ముడు ఫోన్లో అన్నకు చెప్తున్నాడు. సరేరా, నువ్వు అన్నదానికి నాకు మంచిది అనిపిస్తుంది, నువ్వు చెప్పినట్టే మనం మాట్లాడుకుందాం కూర్చొని, ఎప్పుడు రమ్మంటావు చెప్పరా అని అన్నాడు. అన్నంటే తమ్ముడు ఉండి, అన్న ఇప్పుడే రా అన్న, నేను పొలంలో ఉండా ఒక్కనే ఉండన్నా, నువ్వు రాన్నా, మన మధ్యన ఎవరు వద్దన్నా, మనకేందన్నా పెద్ద మనిషా, మన ఇద్దరం మాట్లాడుకొని తీర్చుకునేది ఇంకొక పెద్ద మనిషికి మనం చెప్పటమేందన్నా, మన ఇద్దరం కూర్చొని మన కుటుంబ విషయం మనం మాట్లాడుకుందాం, నువ్వు రాన్నా అని అంటున్నాడు. తమ్ముడు అంటున్నాడు. అని అంటుంటే అన్నుండి, సరేలేరా నేను వస్తారా, నీకు అన్నం ఎత్తుకొని వస్తారో, నువ్వు కూర్చొని పొలంలో ఉండా అని చెప్పాడు. ఇంకా అన్న ఏం చేసిందంటే మంచి నాటుకొని కోసి బాగా కూర వండించి టిఫిన్లో అన్నం పెట్టుకున్నాడు, కూర పెట్టుకున్నాడు, అన్నీ పెట్టుకున్నాడు. తమ్ముడు కోసం పోతుంటే ఈ పొలంలో ఒక్కడే ఉన్నాడు కదా తమ్ముడు. పోయిన వెంటనే అన్న వస్తున్నాడని చూసిన వెంటనే తమ్ముడు ఏం చేసినాడంటే మంచి ఒక బడితి తీసి పెట్టుకున్నాడు పక్కన. బడితి అంటే అర్థమవుతుందా, కర్ర తీసుకొని పెట్టుకొని, ఎవ్వరు లేరు, మంచి ఎండజామున ఈయన కొట్టి చంపేస్తే ఆస్తి గొడవే ఉండదు, ఈడు సావుని అని ఈ తమ్ముడు మనసులో అనుకొని అన్న వచ్చిండు. తమ్ముడు బడితి తీసుకొని ఒక్క దెబ్బ కొడితే అమ్మా అని అక్కడే పడి చనిపోయాడమ్మ. చనిపోయిన వెంటనే పోయినవరా సచ్చినవరా పేడ, ఆస్తి కాడ నాకని నా మీద గొడవ పెట్టుకుంటావా, ఆ రోజు నన్ను ఎంత పీడిస్తువే, ఎంత నా మీద కొట్టడానికి వచ్చినవో, సచ్చినవు నా చేతిలో అని అనుకుంటూ కూడు తెచ్చిందంట. రేయ్ నువ్వు తెచ్చిన కూడు నీ శవం ముందే కూర్చొని తింటారా నేను అని చెప్పి ఆ టిఫిన్ క్యారేజ్ తెరుచుకొని కూర్చొని తింటున్నాడు. కూర్చొని తిని చేయి కడుక్కునేళ్ళకే గుండి పట్టుకొని అట్టనే రక్తం కక్కి చచ్చాడు వాడు. ఏందిరా అని చూస్తే, అన్న నువ్వు రారా మాట్లాడుకుందాము అని ఆ తమ్ముడు మాట్లాడిన చూసా, నేను కోడి ఎత్తుకొని వస్తానన్నాడు కదా, అప్పుడు కూర వండేటప్పుడు ఏం చేశాడంటే వండించుకొని వస్తా ఈయన చంపదం, ఈరోజు ఆస్తి నాకు వస్తుందని చెప్పి అన్న కూట్ల విషం కలుపుకొని వచ్చాడు. ఇది తమ్ముడికి తెలీదు. అన్నకు తెలీదు అన్నను రానిచ్చి బడి తీసుకొని కొడతారని. ఒకరి మీద ఒకరు పగలు, ఒకరి మీద ఒకరు అసూయలు, లాస్ట్కి ఇద్దరు పోయారు. ఈరోజు అట్టున్నారు అన్నదమ్ములు. ఈరోజు అన్నదమ్ముల అసూయ ఎంత దాకా తీసిపోద్ది అంటే మరణము దాకా తీసిపోద్ది. కయ్యోను ఏమయ్యాడు తెలుసా? కయ్యోను దేశ దిమ్మెరయ్యాడు. కయ్యోను ఏబేలు వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇద్దరు ఏదిక్కున్నారు? దేవుని సన్నిధిలో దేవునికి బలి చెల్లించడానికి వెళ్ళారు. అయితే దేవుడు ఒక బలిని అంగీకరించాడు, ఒక బలిని తిరస్కరించాడు. కయ్యాను బలిని తిరస్కరించాడు, ఏబేలు బలిని దేవుడు అంగీకరించాడు. వెంటనే ఎవరి మీద కోపగించుకోవాలా? ఈ కయ్యాను దేవుడి మీద కోపగించుకోవాలా? అయ్యా నా బలి ఎందుకయ్యా నువ్వు అంగీకరించలా, ఎందుకు ప్రభావం ఇలా చేసావని కోపగించుకోకుండా తమ్ముడు మీద ఏబేలు మీద కోపగించుకొని, రే నీ బలి మాత్రం దేవుడు తీసుకుంటాడు, నా బలి తీసుకోడా దేవుడు అని వాడితో మాట్లాడటం మానుకున్నాడు. వాడి మీద అసూయ కలిగింది. అసూయ ఏం చేసింది అని అంటే రోజు వాడి మీద పగ పెంచింది.
పగ ఏం చేసిందంటే ఒకరోజు పొలంలోకి వస్తుంటే ఈయన చంపేయాలి రా అని చెప్పి చంపటానికి ఉద్దేశించింది ఈ అసూయ. ఎంత దూరం పోయి చూసినా ఊరికి చిన్న అసూయ కోపాన్ని తెచ్చింది, పగను తెచ్చింది, పగ అక్షం చేసుకొచ్చింది. ఇది మొదటిగా. రెండవదిగా ఎవరి మధ్యన అసూయలు ఉంటాయి అని అంటే స్త్రీల మధ్యన ఉంటాయి. ఎక్కడ? అది ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే అప్పజెల్లుల మధ్యన ఉంటాయి. ఎక్కడ ఉంటాయి చూస్తే చదువుదాం. ఆదికాండం 30వ అధ్యాయం మొదటి వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూసి తన యక్కయందు అసూయపడి. ఎక్కడ అసూయ వచ్చింది? అక్కజెల్లు మధ్యన అసూయ. రాగేలు ఏమంటుంది తెలుసా? యాకోబుని అంటుంది, నాకు గర్భఫలం ఈల నువ్వు అని. ఎవరి మీద అసూయ పడుతుందంటే అక్క మీద అసూయ. ఎవరు వాళ్ళ అక్క? లేయాకేమో గర్భఫలం కలిగింది, ఈమెకేమో గర్భఫలం లేదు. లేయాకి గర్భఫలం కలిగిందని చెప్పి లేయా మీద ఈ రాహేలకి ఏందంట? అసూయ అంట. ఈరోజు రెండోది ఎక్కడ అసూయ వస్తుందంటే తోడుకోళ్ళ మధ్యన, అక్కచెల్లెల మధ్యన ఈరోజు అసూయలు ఎక్కువ. తోడుకోళ్ళ మధ్యన అసూయలు. తోడుకోళ్ళు ఎటువంటి అసూయ అంటే, మరి ఈ రోజులో ఒక కుటుంబం, ఇద్దరు తోడుకోళ్ళు. వీళ్ళిద్దరు తోడుకోళ్ళు, పెద్ద తోడుకోళ్ళ భర్త ఏమో మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. చిన్న తోడుకోళ్ళ భర్త ఏమో కూలి పని చేసుకునేవాడు. ఈ పెద్ద తోడుకోళ్ళు ఏం చేసిందంటే, భర్త ఏం చేసిందంటే నెలకు ఒక వస్తువు ఇంటికి తీసుకొస్తాడు. ఫస్ట్ నెల ఏమో బీరువా తీసుకొచ్చిన వెంటనే ఇది ఈ పెద్ద తోడుకోళ్ళు పోయి చిన్న తోడుకోళ్ళతో చెప్తుంది, అక్క అమ్మి చూసావా బావా మంచి బీరువా తీసుకొచ్చాడు అని ఈ పెద్ద తోడుకోళ్ళ చెప్తుంది. ఈ చిన్న తోడుకోళ్ళకి అది చూసింటాంచి కడుపులో మంట తట్టుకోలేక ఇంకా బాగుంది లెక్క, ఈ అమ్మాయికి సంతోషం రాలా, బాగుంది లెక్క, సరేలే వస్తానా అని చెప్పి ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత ఈయన కూలి పని చేసుకొని రెక్కాడితేనే డొక్కాడేది ఈయన బతుకు. ఈయన వచ్చిన తర్వాత ఈయన వచ్చాడు, ఏమండి నీ అన్న చూడు బీరువా తెచ్చాడు. ఎందుకండి నువ్వు ఆ తల్లి కడుపులోనే కదా పుట్టినవా, నువ్వు కూడా ఆ తండ్రికే కదా, ఆ తండ్రే కదా నిన్ను పెంచింది. చూడు ఆయన ఏమో మంచి బీరువా తెచ్చాడు, నువ్వెందుకు నాకు నువ్వని దొరికావు అని చెప్పి భర్త మీద గొడవ పెట్టుకున్నది. ఇంకొక నెల పోయింది. మళ్ళా ఆ యక్క ఎవరు పెద్ద తోడుకోళ్ళు వచ్చి, ఆ చెల్లి బావ పెద్ద టీవీ తెచ్చాడు చూసావా అని. అవునా చూద్దాం పక్క అనిందంట. ఇంటికి పోయిందా. ఆ టీవీ చూసిందో ఈమెకి కడుపులో మంటలేసింది. అక్క ఏందక్క ఎంత పెద్ద టీవీయా, బావ తెచ్చాడు అక్క అమ్మి అని అలాకే. సరేలే బాగుంది లెక్క, నేను వస్తాక్క. ఆమెకి నిలబడలా, కాళ్ళు వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళా ఈడు రెక్కాడితేనే డొక్కాడేవాడు వస్తుండే ఇంటికి. వచ్చిన వెంటనే ఏమండి మీ అన్నం టీవీ తీశాడు. మన ఇంట్లో ఇదిగో ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ పెట్టుకొని ఉన్నాం చూడు, వాళ్ళ ఇంట్లో కలర్ టీవీ, ఎంత పెద్ద టీవీ ఏందండి అసలు. నేను మా అమ్మ ఆ రోజే మా అమ్మకి నేను చెప్పిన, అమ్మా పని లేనోడు అమ్మా, వాడితో ఎందుకమ్మా నాకు చేస్తున్నారు, నా నెత్తిన నిప్పులు పోయొద్దమ్మా అని నేను అప్పుడే చెప్పా. నిన్ను కట్టుకొని ఏం సుఖమా అనిపిస్తున్నాను నేను అని గొడవ పెట్టుకున్నది భార్య. రెండోది ఒక నెల పోయింది. మళ్ళా పెద్ద తోడుకోళ్ళు వచ్చి, అమ్మి చెల్లి బావా నక్లీ తెచ్చాడు, ఏందే నక్లీ తెచ్చాడు, కాకు తెచ్చాడు చూసినవా అనింది. అన్ని వెంటనే అవునా సుపి అనిందంట. చూసిన వెంట అబ్బా బాగుందక్క, ఈ నక్లీస్ ఎంత అక్క, 30,000 అని. 30,000? ఈ కాకు ఎంత అక్క? 8,000. సరే లెక్క, సరే బాగుండే లెక్క, వస్తా అని పోయింది. భర్త రెక్కాడితేనే డొక్కాడే భర్త వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటే, ఏమండి మీ అన్నను చూడు,
నకిలీ తెచ్చాడు. 8,000 రూపాయలు పెట్టి కోక కొన్నాడు. 800 పెట్టి ఆ రోజు నా కోక కొనిచ్చావా? 800. ఎప్పుడు నా మొఖానికి 200 300 కోకే ఇస్తావా కానీ, తీసిచ్చినావు కానీ 800. ఆయన 8,000 పెట్టి కొనిచ్చాడు. నాకు ఎందుకు? నేను అసలు నిన్ను చేసుకొని ఏం ప్రయోజనం? అసలు నీతో నేను కాపురం చేయటానికి నాకు నిమ్మత లేదయ్యా, నిమ్మత పోయిందయ్యా అని చెప్పి గొడవ పెట్టుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈమెకి అసూయ అంటవా భర్త సంపాయలేదని ఆ బాధ అంటుందా? ఆమె అర్థం చేసుకోవాల్సి ఉంది. నేను చెప్తాను, నా భర్త అంటే కూలి పని చేసుకునేవాడు, మా బావ అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ ఉద్యోగము చేస్తుండు కాబట్టి నెలకి 30,000 వచ్చేది. ఆయన తేగలుగుతాడు. మాకు ఏముంది, నెలకి రోజుకి 300 కూలి, ఆ 300 కూలి మీద మాకు కలిగింది చాలే అని సంతోషపడకుండా, అలాంటి భావం లేకుండా తోడుకోలమైన అసూయతో, తోడుకోలమైన పంతముతో, తోడుకోలమైన మరి పోటీతో ఈరోజు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవితాలు వాళ్ళేం బాగానే ఉంటారు, వీళ్ళ కాపురాలను ఏం చేసుకుంటారంటే భార్య భర్తలు ఒద్దికి లేకుండా గొడవ పెట్టుకోవటం. భార్య భర్త ఏం చేస్తారండి? నీకు ఇచ్చిందే తిను, నీకు కలిగిందే నువ్వు తిను, లేని వాటికి కోసము నువ్వు వాళ్ళు బాగుండరు, వీళ్ళు బాగుండరు, వాళ్ళ మంచి కట్టుకున్నారు, వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ వస్తువులు తెచ్చుకున్నారు, వీళ్ళు అది తెచ్చుకున్నారు. ఇదే ఆరాటం, ఇదే నీకు జీవితం అంటే నువ్వు ఎప్పుడు బాగుపడలేవు, నీకు ఎప్పుడు సంతోషం ఉండదు. ఉన్న దాంట్లో గంజి కూడా నువ్వు తృప్తిగా తాగుతుంటే అది ఒక సంతోషం. నువ్వు ఉన్న దాంట్లో గుడిసిట్లో ఉండి నువ్వు లక్షణంగా తింటున్నావు, నీ భార్య భర్త కలిసి సంతోషం ఇచ్చిన దాంట్లో ఆనందపడు. అలా కాకుండా లేని వాటిని, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారే నాకు ఇల్లు లేదే, వాళ్ళు మంచి కోకలు తెచ్చుకున్నారే నాకు కోకలు లేవే, వాళ్ళు మంచి బండి కొనుక్కున్నారే నాకు బండి లేవే, వాళ్ళు మంచి మరి ఇంట్లోకి అన్ని వస్తువులు తెచ్చుకున్నారే నాకు వస్తువులు లేవే. ఈ బాధ ఎందుకు? నీకు ఇచ్చిన దాంట్లో సంతోషపడు. ఏ చెట్టుకి ఏ గాలి దోలాలో ఆ గాలి దోలదు, అంతే. దేవుడు ఎవరికి పెట్టాలో అది పెట్టవచ్చు. ఒకవేళ నీ స్థితి మారొచ్చేమో, ఒకవేళ నీ పెద్ద తోడుకోళ్ళ కంటే నువ్వు ఉన్నత స్థాయికి పోవచ్చేమో, ఒకవేళ నీ చిన్న తోడుకోళ్ళ కంటే నువ్వు ఉన్నత స్థాయికి పోవచ్చేమో, చెప్పలేము కదా. దేవుడు ఏ సమయంలో ఎవరిని హెచ్చిస్తారో, ఎవరిని దేవుడు బలపరుస్తాడో, ఎవరిని ఏ స్థాయిలో పెడతానో తెలియదు కదా. అట్టటప్పుడు ఎందుకు పోటీలు? అట్టటప్పుడు ఎందుకు నువ్వు అప్పచెల్లెల మీద, అక్కల మీద, చెల్లుల మీద, తోడుకోళ్ళ మీద నీకు పోటీలు, అసూయలు? ఇవి ఉండకూడదు. రాగేలు లేయా మీద అసూయ పెట్టుకున్నది, గర్భఫలం లేదని. లేదు, బాగా గుర్తుపెట్టుకో, లేదని పెట్టుకున్నది. ఇదే అందరికీ, మాకు లేదయ్యా, మాకు లేదు, మాకు బీరువా లేదయ్యా, మాకు ఇల్లు లేదయ్యా, వాకిల్ లేదు, మా అక్కకు ఉంది, మా బావకు ఉందయ్యా, అన్నీ. ఇదే బాధ, ఇదే కుళ్ళు మనకి. అందుకే గ్యాస్ ట్రబుల్ వచ్చేది, వెన్న కడుపు మంటకే గ్యాస్ ట్రబుల్ ఈరోజు ఎక్కువ దోలుకునేది. గ్యాస్ ట్రబుల్ ఆడంటే ఆడనే మంట, ఆ మంట కన్నా మందులు ఉంది కానీ ఈ మంటకు మందు లేదమ్మా. ఏమంట? కారం అనే మంటకు మందులు ఉన్నాయేమో, ఈ కడుపు మంటకి మందులు లేవో, నువ్వు మారితే తప్ప. ఒక్కొక్కరైతే వాళ్ళు చూడు, వాళ్ళు అది తెచ్చుకున్నారు, వాళ్ళు ఇది తెచ్చుకున్నారని చెప్పి భర్తను వేధించే భార్యలు ఉన్నారు తెలుసా. ఉన్నేరు ఇంట్లో ఇంకా బతకనీరు, ముద్ద కూడా ఈ కొందరికి ఏంటంటే అన్నం పెట్టేటప్పుడే పొడుస్తారు భార్యలు, పల్లీలు వేస్తారు, వేసేది కూర్చోబెట్టేది. చూడు ఆమె చూడు, వాళ్ళు ఎంత బాగా సంపాదించి వాళ్ళు తెచ్చుకున్నారు చూడు. నువ్వెందుకు తింటుండవే? ఎద్దు దున్న తిన్నట్టు తింటుండవే. వాడికి ఎట్ట తినబుద్ధి అవుద్ది? వాడు తినబుద్ధి అవుద్దా? ఇంకా ఆడ పల్లీలు పెట్టి నీళ్ళు ఎత్తి పల్లీలు పోసుకో, ఆ కడిగి వెళ్ళిపోతానే ఉంటాడు. ఈ చాలా మంది ఎక్కడంటే ఇక్కడే అన్నం పెట్టేది తిట్టేది, రెండోది నైట్ పడగతికి వచ్చినప్పుడు తిట్టేది. ఈ రెండే స్త్రీలు ఎక్కువ చేసేది. అది తప్పు. నీకు ఇచ్చిన దాంట్లో సంతోషపడు, నీకు ఇచ్చిన దాంట్లో ఆనందపడు, అంతేగాని మనము మన కాపురాన్ని మనమే సంతోషం సమాధానం లేకుండా చేసుకుంటే అట్ట. ఎవరో బాగుండి నీ దాంట్లో నువ్వు బాగుంటే సంతోషం. నీకు ఒకటి తెలుసా, అంత ఉన్నోళ్ళ ఇంట్లో సంతోషం ఉండదు, లేనోళ్ళ ఇంట్లోనే సంతోషం. అది గుర్తుపెట్టుకో.
అంత ఉన్నోళ్ళ ఇంట్లో సంతోషం, లేనోళ్ళ ఇంట్లో సంతోషం అని అలా నాకున్న సంతోషం చాలని సంతోషపడు. అంతేగాని నువ్వు ఇంకా వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయ పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు భయపడవు. ఇది రెండోది. మూడోదిగా చెప్పి నేను మొదటి సామెలు 18వ అధ్యాయం 6వ వచనం 9వ వచనం చదువుతాం. దావీదు ఫిలిష్తీయులు హతము చేసి తిరిగి వచ్చినప్పుడు కాబట్టి ఆనాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎప్పటి నుంచి అనంటే గోలియాతుని జయించాడు దావీదు, ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి దావీదు గెలిచాడు. అప్పుడు జనాలంతా ఏం చేస్తున్నారంటే జనాలంతా మరి సౌలు మరి 1000 కొలది కానీ దావీదు 10,000 కొలది అని చెప్పి దావీదుని ఎక్కువ పొగుడుతున్నారు. ఇది విని ఈ సౌలుకి ఏం కలిగిందంటే దావీదు మీద విషసూపు అసూయ కలిగేసింది. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, మూడోదిగా దేంట్లో మనకు అసూయ కలగద్దంటే దేవుడు వాడుకునే విషయంలో అసూయ కలగద్ది. సౌలును దేవుడు వాడుకోవటానికి అభిషేకించినవాడే, దావీదుని దేవుడు వాడుకోవటానికి అభిషేకించిన వాడే. కానీ ఇప్పుడు సౌలు కంటే దావీదుని దేవుడు ఎక్కువగా వాడుకోబోతున్నాడు. ఆయన అవివేకాన్ని బట్టి దేవుడు సౌలుని దావీదుని వాడుకుంటున్నాడు. అయితే ఈరోజు క్రైస్తవులలో కూడా ప్రాముఖ్యంగా సంఘాలలో చూస్తే ఆ ఎక్క పాడితే ఈ ఎక్కకి అసూయ, ఈ అన్న పాడితే ఆ అన్నకు అసూయ, ఆ అన్న పాడితే ఆ చెల్లికి అసూయ, ఈ చెల్లి పాడితే ఆ అన్నకు అసూయ. ఒకరి మీద ఒకరు వాడబడుతుంటే ఒకరికి దేవుళ్ళ వాళ్ళు ముందుకు వస్తుంటే ఓర్చుకోలేరు. కొందరు చూస్తే దేవుళ్ళ వాడు బాగా హెచ్చించి పడుతున్నారంటే వాళ్ళు మాట్లాడేది కూడా మానుకునేస్తారు. ఎందుకు తెలుసా? వాడు ఎదిగిపోతున్నాడు ఆత్మీయతలో, వాడు స్టేజ్ ఎక్కేశాడు ఆత్మీయతలో, వాడు ఒక సంఘ కాపరయ్యాడు ఆత్మీయతలో, వాడు మంచి అనేక ఆత్మలు రక్షించే ఒక నాయకుడిగా దేవుడు అతను వాడుకుంటున్నాడు. వాడు ఒక్కసారి రక్షించబడినోడే, వాడు ఒక చోట మెదిగినోడు. కానీ ఈయనేమో దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు, సంఘ కాపరిగా చేశాడు, అనేక ఆత్మలకు నడిపించే ఒక నాయకుడిగా చేశాడు. ఈయనేమో అక్కడనే పెట్టున్నాడు. ఇప్పుడు వీడికి ఏమనిపిస్తుంది? వాడి మీద మంట, కడుపుల మంట. ఇది ఎక్కడ ఈ మంట వస్తుందంటే, ఎక్కడ ఈ కడుపుల మంట వస్తుంది, ఎక్కడ ఈ అసూయ వస్తుందంటే దేవుడు మందిరాలలో, సేవలో, సంఘాలలో ఈరోజు అనేక విశ్వాసుల మధ్యన ఇటువంటి అసూయలు, విశ్వాసుల మధ్యన అసూయలు. ఒకరు వాడబడుతుంటే ఓర్చుకోలేక వాళ్ళ మీద నిందలేయటము, వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లటము, వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్పటము. వాళ్ళు నీకు తెలుసా పాస్టర్ గారు, వాళ్ళు తెలుసా నీకు, ఆయన ఎట్టటోడు తెలుసా, ఆయన ఎన్ని పాపాలు ఉన్నాయి తెలుసా ఆయన నీకు అని అంటే, ఆ పాస్టర్ గారు వాడకుండా ఉండటానికి, ఆ పాస్టర్ గారు ఆయన్ని హెచ్చించకుండా ఉండటానికి, ఆ పాస్టర్ గారు ఆయన్ని మరి తప్పుగా అనుకోవటానికి ఈ వ్యక్తి ఏం చేస్తారంటే, ఈ విశ్వాసం ఏం చేస్తారంటే పాస్టర్ గారి కాడికి వచ్చి లేనిపోయిన చెప్తారు. ఎందుకు ఇది చెప్పేదంటే, వాడుదా ఎక్కిపోతున్నాడు కదా పైకి, దాన్ని ఆపాలా, దాన్ని ఎట్టైనా ఆపాలా, వాడు ఎదిగింపు ఓర్చుకోకూడదు అని వీడికి కడుపుల మంట. వీడికి ఏంటంటే అసూయ. ఈరోజు కొన్ని సంఘాలు ఇట్టాయి ఉన్నాయి తెలుసా, కొన్ని సంఘాలు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. జాక్పునాన్ గారు రాసేటప్పుడు ఆయన ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన తొక్కివేయటానికి తన తోడి సహోదరులే ఆయన మీద లేనిపోయిన అపోకాలు కల్పించారంట, లేనిపోయిన నిందలు పెట్టారంట, లేనిపోయినవన్నీ చెప్పి ఆయన ఏం చేశారు తెలుసా, సంఘం లేని వాడనీయకుండా లాస్ట్ చివర్లో వేసేసారంట ఆయన. అయితే ఈరోజు ఆయన ప్రపంచానికి తెలిసినంత గొప్ప సేవకుడు అయ్యాడు. హల్లెలూయా. జాక్పునాన్ గారు బెంగళూరులో ఈరోజు ప్రపంచం తెలిసినంత మంచి పుస్తకాల రైటర్, మంచి ఆథర్, మంచి పుస్తకాలు, వేల కొద్ది పుస్తకాలు రాశాడు, అనేక సంఘాలు కట్టాడు, అనేక సేవకులను నడిపిస్తున్నాడు, తరబితి చేస్తున్నాడు. తొక్కేయాలనుకున్నారు. ఈరోజు సంఘాలలో మరి ఇటువంటి విశ్వాసులు ఉన్నారు. ఇటువంటి విశ్వాసులు సంఘాలలో ఏం చేస్తారంటే, ఒకడు వాడబడుతుంటే ఓర్చుకోలేక వాళ్ళ మీద నిందలు పెట్టడము, వాళ్ళని ఒక్కొక్కరు బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారంటే
ఆ బాగులో నేను కూడా బాగుపడాలా, నేను కూడా అట్లా పైకి రావాలి, నేను కూడా అట్లా త్యాగం చేయాలి, నేను కూడా సేవ చేయాలి, నేను కూడా దేవుడికి ఉపయోగపడాలని ఆ ఆసక్తి రావాలి. కానీ వాడిని ఎట్ట కూలద్దాం, వాడిని ఎట్ట వాడనీయకుండా చేద్దాం, వాడిని ఎట్ట దేవుళ్ళో ఉపయోగపడకుండా చేద్దాం అని అట్ట ఆలోచించకూడదు. ఈరోజు కొన్ని సంఘాలు అంతే. చూడండి, సంఘ గ్రూప్ కానీ ఒక వాట్సాప్ పెడితే వాడబడేవాడు ఏదైనా వాడు మెసేజో వాడు మాటలో ఏదైనా వస్తే దానికి ఎవరు రిప్లై చేయరు. ఎందుకు కారణం చెప్పా? వాడు ఎక్కటం వాళ్ళకి ఇష్టం లేదు, వాడు ఎదగటం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకు వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళు ప్రోత్సహించరు ఆ వ్యక్తిని దేవుళ్ళ ఎదగనీలే. మనమంటే వాడబడలేకపోయినాం, అతనన్నా వాడబడి అనేక ఆత్మలు సంపాయిని అని మనస్సు ఈరోజు సంఘాలలో ఉన్న విశ్వాసులకు లేవు. విశ్వాసులకి సంఘాల్లో ఇటువంటి మనస్తత్వాలు లేవు. కాబట్టి ఈరోజు సంఘాలు ఎట్టున్నాయంటే సహోదరుల మధ్యన మరి అనేకమైన అసూయతో పగలతో వీళ్ళు ఎట్టున్నారంటే ప్రైస్లాలని చేతికి మాత్రం ప్రైస్లాలు చెప్పుకుంటారు, హృదయాలేమో ఒకరికొకరు దూరంగా ఉంటాయి. ప్రైస్లాల్ అక్క ప్రైస్లాడ్ అన్న ప్రైస్లాడ్ అని అంటారు. మళ్ళా వాడు బాగుపడుతుంటే వీడు ఓర్చుకోలేడు, వీడు బాగుపడుతుంటే వాడు ఓర్చుకోలేడు. ఆ అక్క పాట పడుతుంటే ఈమెకి తట్టుకొని అవ్వదు, ఈ అక్క పాట పడుతుంటే ఈమెకి తట్టుకునే అవ్వదు, ఆయన పాట పడుతుంటే ఈమెకి తట్టుకునే కావదు, ఈ అన్న వాడబడుతుంటే ఈయనకి తట్టుకునే కావదు, ఈ అన్న మంచిగా దేవుని వాక్యం చెప్తుంటే ఆ అక్కకి నిలవనవదు కాళ్ళు. వీడంతా చెప్తుండో వీడికి ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి, వీడికి ఏదో పాస్టర్ గారికి చెప్పి పాస్టర్ గారు చెప్పి వీటిని పేరు జడగొడితే ఈయన వాడకుండా నిలబెట్టేస్తాడు. ఇట్టా వాస్తవం అండి. మనది చిన్న సంఘం కాబట్టి మనకు ఆ భావాలు లేవు. పెద్ద సంఘాలు ఎక్కువ ఉన్నాయి ఇట్టాటి, పెద్ద సంఘాలు ఎక్కువ ఉన్నాయి ఇట్టాటి, సిటీలలో ఎక్కువ ఉంటాయి. మన పల్లెటూరులో తక్కువే ఉంటాయి, అయినా తక్కువ ఉంటాయి. కానీ ఈ సిటీలలో ఉన్న సంఘాలలో ఎక్కువే అసూయలు. సహోదరుల సహోదరుల మధ్యన ఈరోజు అసూయలే. ఒక్కరి మీద ఒకరు, సండే క్లాస్ టీచర్ల మీద సండే క్లాస్ టీచర్లకు అసూయలు, పరిచారకుల మీద పరిచారకులకు అసూయలు, విశ్వాసుల మీద విశ్వాసుల అసూయలు, సేవకుల మీద సేవకుల అసూయలు. కొన్ని చోట ఒక సేవకుడు బాగా ఎదుగుతుంటే ఆ సేవకుని గురించి ఇంకా తప్పుగా చెప్పటం, ఇంకా ఆ సేవకుని గురించి ఎట్టంటే అట్ట మాట్లాడటం, ఆ సేవకుని ఎట్టంటే అట్ట విమర్శించటం, ఇట్టటోళ్ళు ఉన్నారు కొంతమంది సేవకులు. ప్రియమైన సహోదరి అప్పుడు మనం అలా భావాలు అట్ట అసూయలు మనకు ఉండనేకూడదు. ఆ అసూయలతో బ్రతికితే దేవుడి కాడి మనం చేరలేం. హల్లెలూయా హల్లెలూయా. చివరిగా నేను చెప్పి ముగిస్తా. మూడోదిగా ఎక్కడ అసూయ ఉండకూడదంటే మరి పని స్థలాలు అసూయగా ఉండకూడదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3-4 చదువుదామమ్మా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3-4. పని స్థలాలు అసూయ ఉండకూడదు. రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. అందుకు కూడుతుండే ప్రధానులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని చెప్పి సమయం దొరకద్దని కాసుకున్నాం అన్నమాట. ఈరోజు అసూయలు ఎక్కడ కలుగుతాయి, అసూయలు ఎక్కడ ఉంటాయి తెలుసా? చేస్తున్న పని స్థలాలలో పని చేస్తున్న వారి మధ్యన ఈరోజు అసూయలు కలుగుతుంటాయి. క్రైస్తవులకి ఈరోజు ఎక్కువ పోరాటాలు ఎక్కడంటే పని మీదనే. దేవుని బిడ్డలకి ఎక్కడంటే ఎక్కువ పోరాటాలు పని మీదనే. నువ్వు బాగా పని చేస్తున్నావు అనుకో మేస్త్రి దగ్గర, నువ్వు మంచిగా దేవుడికి నమ్మకంగా చేస్తుంటే నీ పక్కన ఒకడు ఉన్నాడు తెలుసా, వాడు పనికి దొంగ. వాడేం చేస్తారంటే, ఒరే ఈడు బాగా పని చేస్తుండు, మేస్త్రి ఈయన బాగా మెచ్చుకుంటుండు, మేస్త్రి ఈయన్ని మన మీద పెత్తనం పెట్టేటట్టుండు, ఈయన్ని మీద ఏదన్నా నేరాలు మోపదం అనేది ఏం చేస్తాడంటే సైగ్గా మేస్త్రి కాడికి పోయి, మేస్త్రి నీకు తెలియదే వాడు ఏం చేస్తాడు తెలుసు, అసలు టయానికి అయిపోయేటట్టు మాలు కలుపుతాడు వాడు. రెండోది వాడు పని చేయడు, వాడు ఎప్పుడు ఫోన్లు మాట్లాడతాడు. నీకు గాండ్రాలు అసలు నువ్వు ఇంకొక సైట్కి పోయినప్పుడు వాడు ఏం చేస్తాడంటే పని చేయకుండా అటు పోయి ఒంటేలు కని పోయి ఫోన్ ఒక అరగంట సేపు మాట్లాడి వస్తాడు అని ఇలా లేనిపోయినని చెప్పి. ఎందుకు ఇది కలిగేది తెలుసా? అసూయ. వాడి మీద కీడికి కడుపులో మంట.
ఈరోజు పని స్థలాలలో ఈరోజు అసూయలు. సూపర్వైజర్ కింద పని చేస్తున్నాడంటే వీడు బాగా పనిచేసి వీడి పనిని బట్టి ఆ సూపర్వైజర్కి నచ్చి ఉంటుంది, బాగా నమ్మకంగా పని చేస్తున్నారంటే. అయితే పక్కనవాడికి ఏమో చేస్తాడు తెలుసా, వాడికి నచ్చాలకే వీడికి ఏమైపోద్ది, వీడికి నచ్చదు. వాడు సూపర్వైజర్కి నచ్చాలకి వీడికి నచ్చదు. వాడు నచ్చక సూపర్వైజర్ కాడికి పోయి లేనిపోయినన్ని వాడి మీద సాడీలు చెప్పేది, లేనిపోయినన్ని వాడి మీద చెప్పేది. ఏం చేస్తారంటే సూపర్వైజర్కి వాడికి విరోధాన్ని కల్పిస్తారు. ఇదన్నీ ఎవరు ఎక్కడంటే పని స్థలాలు. ఇలాంటి మనసు మనకు ఉండకూడదు. ఇలాంటి మనస్సు పరిచయాల మనస్సు. మనము మన పని ఏందో మనం చూసుకోవాలి. ఒకరి మీద మనం ఎప్పుడు కూడా అసూయ పడకూడదు, ఎవరి మీద అసూయ పడకూడదు. వాడి మీద ఈడి మీద, వాడి పని వాడితే నీ పని నీది అంతే. నువ్వు చేస్తున్న పనికి దేవుడు కూలిస్తాడు అంతే. వాడు చేసే పనికి వాడికి దేవుడు కూలిస్తాడు అంతే తప్ప మనము దాన్ని బట్టి అసూయ చేత మనము ఒకరిని చెడ్డ పేరు చేసేది, ఒకరిని మేస్త్రికి విరోధం చేసేది, లేకపోతే సూపర్వైజర్కి విరోధం చేసేది, వాడు మంచివాడు కాదనేసో, లేకపోతే వాడి మీద నిందలు చేసేదో, వాడు పనికి దొంగ అని చెప్పేదో, లేకపోతే వాడు పని చేసేవాడు కాదనో చెప్పకూడదు. అలా ఉండకూడదు. ఇది అసూయ మనసు, ఇది పరిచయాల మనసు. ఉందా? 4 చెప్పా. తోడుకోళ్ళ మధ్య నీకు అసూయ ఉందా? అన్నదమ్ముల మధ్య నీకు అసూయ ఉందా? సేవలో నీ సహోదరుల మధ్యన, నీ సహోదరుల మధ్యన నీకు అసూయ ఉందా? వాడబడేటప్పుడు పని మీద నీకు అసూయ ఉందా? ఇది లేకుండా ఉండటమే శ్రేష్టం.